సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. డిఎస్సి దరఖాస్తుల్లో టెట్ ఆప్షన్కు రేపటి వరకు అవకాశం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నిర్ణయం. డిఎస్సి దరఖాస్తుల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ వివరాలను పొందుపరచడానికి ఉద్దేశించిన ఎడిట్ ఆప్షన్ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గురువారం వెబ్సైట్ అందుబాటులోకి రాలేదు. దాంతో ఈ సమస్యను గుర్తించిన అధికారులు ఎడిట్ ఆప్షన్కు రేపటి వరకు అవకాశం కల్పించారంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఆల్రెడీ ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన క్యాండిడేట్లు ఉన్నారో కొంతమంది టెట్ హాల్ టికెట్ సరిగా ఇవ్వకపోవడం, టెట్ హాల్ టికెట్ రాంగ్ ఇవ్వడం, ఈ విధంగా చేశారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. సమస్యను గుర్తించిన అధికారులు ఎడిట్ ఆప్షన్ గడువును ఈ నెల 14 వరకు పొడిగించాలని నిర్ణయించారు. గురువారం అర్ధరాత్రి నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. డిఎస్సి దరఖాస్తుల్లో అభ్యర్థులు టెట్ వివరాలను సరిగ్గా లేవని అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. దాంతో టెట్ మార్కుల వెయిటేజీని డిఎస్సిలో కలపడానికి అడ్డంకిగా మారింది. ఈ కారణంగా డిఎస్సి ఫలితాల వెల్లడిని కూడా ఆపేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా అభ్యర్థులకు తమ టెట్ వివరాలను మరొకసారి డిఎస్సి దరఖాస్తుల్లో పొందుపరచడం కోసం ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ అవకాశాన్ని కల్పించగా గురువారం సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ఓకే గైస్, ఇప్పుడు టెట్ వివరాలను మీరు ఎడిట్ ఆప్షన్ ద్వారా నమోదు చేసినట్లయితే ఫైనల్గా డిఎస్సి 80 మార్క్స్ ప్లస్ టెట్ వెయిటేజీ 20 మార్క్స్, ఈ విధంగా ఫైనల్గా డిఎస్సిలో జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మీకు టెట్లో ఎన్ని మార్కులు వస్తే డిఎస్సిలో 20 మార్క్స్ గాను ఎంత వెయిటేజీ యాడ్ అవుతుందనే వివరాలు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మీకు టెట్లో 60 మార్కులు వచ్చినట్లయితే టెట్ వెయిటేజీ 20 మార్క్స్ గాను మీకు 8 మార్కులు యాడ్ అవుతాయి. మీకు టెట్లో 75 మార్క్స్ వచ్చినట్లయితే 20 మార్కుల టెట్ వెయిటేజీకి గాను మీకు 10 మార్కులు యాడ్ అవుతాయి. మీకు టెట్లో 90 మార్క్స్ వచ్చినట్లయితే 12 మార్కులు యాడ్ అవుతాయి. మీకు టెట్లో 100 మార్క్స్ వచ్చినట్లయితే 13.33% అంటే మనకి 13.33 పాయింట్స్ రూపంలో యాడ్ అవుతుంది. మీకు టెట్లో 120 మార్క్స్ వచ్చినట్లయితే మీకు డిఎస్సిలో వెయిటేజీ 16 మార్కులు యాడ్ అవుతుంది. మీకు టెట్లో 125 వస్తే 16.67. మీకు టెట్లో 140 మార్క్స్ వచ్చినట్లయితే డిఎస్సిలో వెయిటేజీ 18.67. 150 అవుట్ ఆఫ్ 150 వచ్చినట్లయితే 20 మార్క్స్ వెయిటేజీ అనేది యాడ్ అవుతుంది. ఇది 20 మార్క్స్ వెయిటేజీకి సంబంధించిన కంప్లీట్ వివరాలు. గైస్, మీరు డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ 4th ఆప్షన్ చూడండి, ఎడిట్ టెట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే రావడం జరిగింది కదా. ఇక్కడి నుంచి మీరు మీ టెట్కి సంబంధించి ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడి నుంచి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే డిఎస్సికి అప్లై చేసేటప్పుడు టెట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్ అయితే ఉపయోగించుకోండి. ఓకే గైస్, ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఈ ఆప్షన్ అయితే ఉపయోగించుకుని డీటెయిల్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది. ఇక ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మనకి డిఎస్సికి సంబంధించి ఫైనల్ రిజల్ట్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.